ఈశాన్య ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది మోదీ ప్రభుత్వం. మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీ, సాంస్కృతిక వారసత్వాన్ని పెంపొందించే లక్ష్యంగా పనిచేస్తోంది. ఇందులో భాగంగానే అరుణాచల్ ప్రదేశ్, త్రిపురలో పర్యటించారు ప్రధాని మోదీ. పలు అభివృద్ధి పనులను ప్రారంభించడంతో పాటు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగానే నిర్వహించిన ర్యాలీలో మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో చూద్దాం. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఒక్క మంత్రి కూడా ఈశాన్య ప్రాంతాల్ని సందర్శించిన పాపాన పోలేదన్నారు ప్రధాని మోదీ. కానీ తమ ప్రభుత్వ పాలనలో కేంద్ర మంత్రులు ఈశాన్య ప్రాంతాన్ని సుమారు 800 కంటే ఎక్కువసార్లే సందర్శించారన్నారు. తమ మంత్రులు సందర్శించినప్పుడు చిన్న చిన్న గ్రామాలకు సైతం వెళ్లేందుకు ప్రయత్నించారన్నారు. ఒక ప్రధానిగా తాను ఈశాన్యానికి 70 కంటే ఎక్కువసార్లే వచ్చినట్లు తెలిపారు. ఈ క్రమంలోనే ईशान्य मुझे दिल से पसंद है और इसलिए हमने दिल की दूरी मिटाया है और दिल्ली को आपके पास लेके आए हैं అని మాట్లాడారు ప్రధాని మోదీ. नॉर्थ ईस्ट मुझे दिल से पसंद है और इसलिए हमने दिल की दूरी भी मिटाई है, दिल्ली को आपके पास लेकर के आए हैं. సూర్యకిరణాలు ముందుగా పడే ప్రాంతం అరుణాచల్ ప్రదేశ్. కానీ అభివృద్ధి కిరణాలు అక్కడి వరకు చేరడానికి మాత్రం దశాబ్దాల కాలం పట్టిందన్నారు. ఆ సమయంలో ఢిల్లీ నుంచి దేశాన్ని నడిపించిన పాలకులు అభివృద్ధిని విస్మరించారన్నారు. కాంగ్రెస్ వంటి పార్టీలు ఇక్కడ కేవలం 2 లోక్సభ సీట్లు మాత్రమే ఉన్నాయని, అలాంటప్పుడు అరుణాచల్పై ఎందుకు దృష్టి పెట్టాలని భావించాయని ఆరోపణలు చేశారు. కేవలం కాంగ్రెస్ మనస్తత్వం కారణంగానే అరుణాచల్ ప్రదేశ్తో పాటు ఈశాన్య ప్రాంతాలకు తీవ్రమైన నష్టం జరిగిందన్నారు మోదీ. साथियों, हमारे अरुणाचल प्रदेश में वैसे तो सूर्य की किरण सबसे पहले आती है, लेकिन दुर्भाग्य से यहाँ तेज विकास की किरणें पहुंचते पहुंचते कई दशक लग गए. मैं 2014 से पहले भी यहाँ कई बार आया, आपके बीच रहा हूँ. अरुणाचल को प्रकृति ने इतना कुछ दिया है, ये धरती, यहाँ के परिश्रमी लोग, यहाँ का सामर्थ्य, यहाँ इतना कुछ है. लेकिन तब जो लोग दिल्ली में बैठकर देश चलाते थे, उन्होंने अरुणाचल को हमेशा नजरअंदाज किया. कांग्रेस जैसे दल सोचते थे कि अरुणाचल में इतने कम लोग हैं, लोकसभा की 2 ही सीटें हैं, तो क्यों अरुणाचल पर ध्यान दिया जाए. कांग्रेस की सोच का अरुणाचल को, पूरे नॉर्थ ईस्ट को बहुत नुकसान हुआ. हमारा पूरा नॉर्थ ईस्ट विकास में बहुत पीछे छूट गया. 2014లో తనకు దేశానికి సేవ చేసే అవకాశం వచ్చిందన్నారు. అప్పుడే దేశానికి కాంగ్రెస్ మనస్తత్వం నుంచి విముక్తి కల్పించాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగానే తమ మార్గదర్శక సూత్రం ఏ రాష్ట్రంలోనైనా ఓట్లో లేదా సీట్లో కాదని, దేశమని చెప్పారు. తాను పౌరుడే దేవుడిగా భావిస్తామన్నారు. కాంగ్రెస్ పాలనలో అరుణాచల్ ప్రదేశ్ ఎంతో నిర్లక్ష్యానికి గురైందన్న మోదీ 2014 నుండి తమ పాలనలో అభివృద్ధి ప్రాధాన్యత కేంద్రంగా మారిందన్నారు. साथियों, आपने जब 2014 में मुझे देश की सेवा का अवसर दिया, तो मैंने कांग्रेसी सोच से देश को मुक्ति दिलाने की ठान ली. हमारी प्रेरणा किसी राज्य में वोटों और सीटों की संख्या नहीं, नेशन फर्स्ट की भावना है. देश पहले. हमारा एक ही मंत्र है, नागरिक देवो भव. जिनको कभी किसी ने नहीं पूछा, उसको मोदी पूजता है. అరుణాచల్ ప్రదేశ్ దేశభక్తికి నిలయమన్నారు ప్రధాని మోదీ. జాతీయ జెండా మొదటి రంగు కాషాయమైనట్లుగానే అరుణాచల్ మొదటి రంగు కూడా కాషాయమన్నారు. ఇక్కడి ప్రతి పౌరుడు ధైర్యానికి ప్రతీక, అలాగే శాంతికి ప్రతీక అని చెప్పుకొచ్చారు. अरुणाचल की ये भूमि उगते सूर्य की धरती के साथ ही देशभक्ति के उफान की भी धरती है. जिसे तिरंगे का पहला रंग केसरिया है, वैसे ही अरुणाचल का पहला रंग केसरिया है. यहाँ का हर व्यक्ति शौर्य का प्रतीक है, सादगी का प्रतीक है. యావత్తు దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన జీఎస్టీ కొత్త సంస్కరణలను ప్రధాని మోదీ ప్రశంసించారు. పండుగల సీజన్లో ప్రజలకిచ్చిన డబుల్ బొనాన్సాగా దీన్ని అభివర్ణించారు. దేశంలో జీఎస్టీ బచత్ ఉత్సవ్ మొదలైందన్నారు ప్రధాని మోదీ. साथियों, यहाँ बहुत बड़ी संख्या में माताएं बहनें आई हैं. मैं आपको जीएसटी बचत उत्सव की फिर से एक बार बधाई दूंगा. नेक्स्ट जनरेशन जीएसटी रिफॉर्म का भी बहुत बड़ा फायदा उन्हें ही मिलने वाला है. आपको अब हर महीने घर के बजट में बहुत राहत मिलने वाली. అరుణాచల్ ప్రదేశ్ పర్యటనలో భాగంగా మొత్తం 5,100 కోట్లకు పైగా విలువైన బహుళ అభివృద్ధి పనులను ప్రారంభించారు ప్రధాని మోదీ. సియోమ్ సబ్ బేసిన్లో హియో హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్, టాటో ఐ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులను శంకుస్థాపన చేశారు. అలాగే తవాంగ్లో అత్యాధునిక కన్వెన్షన్ సెంటర్తో పాటు కనెక్టివిటీ, హెల్త్ వంటి పలు రంగాలకు సేవలందించే బహుళ ప్రాజెక్టులను కూడా ఆయన శంకుస్థాపన చేశారు.
అనంతరం మోదీ త్రిపురకు వెళ్లారు. అక్కడ మాతాబరిలోని మాతా త్రిపుర సుందరి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత ఆలయ సముదాయం అభివృద్ధి పనులు ప్రారంభించగా ఇది రాష్ట్ర సాంస్కృతిక ఆధ్యాత్మిక వారసత్వాన్ని మరింత బలోపేతం చేసింది. మొత్తంగా ఈశాన్యంపై ప్రభుత్వం నిరంతర దృష్టిని మోదీ పర్యటన హైలైట్ చేస్తోంది.